Hi friends, this is HK from HK Study Friend YouTube channel. Let us discuss interjection. Interjection అంటే ఏంటిది? అసలు ఇంటర్జెక్షన్ అందరు ఫీలింగ్ ఓన్లీ సింపుల్ వర్డ్ చెప్పేసి దాని ఫీలింగ్ కరెక్టే. ఇప్పుడు దాని గురించి మనం బ్రీఫ్ అయితే దాని టైప్స్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ప్రీవియస్ వీడియోలో కంజంక్షన్ గురించి అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు అయితే మనం కంజంక్షన్ అయితే కంప్లీట్ చేసేసినాం. నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంటర్జెక్షన్ గురించి అయితే మనం నేర్చుకుందాం. ఏంటిది ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ గురించి మనం నేర్చుకుందాం. ఫస్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఇంటర్జెక్షన్ ఈజ్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ అ ఫీలింగ్. ఒక ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేసేదే ఇంటర్జెక్షన్ అని అయితే అనడం జరుగుతుంది. ఇట్లాంటి ఫీలింగ్స్ అంటే అలా టైప్స్ ఉంటాయి. మన సాడ్, హ్యాపీ, ఇంకేదన్నా మన డిస్గస్ట్ లాంటివి, అప్రూవల్, డిస్గస్ట్ ఆర్ అప్రూవల్ ఆర్ డిస్లైక్ చేసేటి, మనకు నచ్చనివి, నచ్చేవి, హెజిటేషన్స్, ఇవన్నీ కూడా ఒక టైప్స్ లా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఇంటర్జెక్షన్ అంటే మనకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇంటర్జెక్షన్స్ లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంటర్జెక్షన్ అంటే ఎగ్జాంపుల్స్ ఏంటి? హుర్రే, అలాస్, హర్నో, వావ్, ఇవన్నీ కూడా ఇంటర్జెక్షన్. ఇది ఎక్స్క్లమేటరీ మార్క్ తోనే ఉంటాయి. మనం ఒక మార్క్ అంటే ఒక బ్లాంక్స్ పరంగా పోతే, ఒక మార్క్స్ పరంగా పోతే ఇంటర్జెక్షన్ ఉంటే అంటే ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటే డైరెక్ట్ అది ఇంటర్జెక్షన్ అని అనుకోవాలి. ఓకేనా? ఈ మార్క్ ఒక్కటే మనకు ఇంటర్జెక్షన్ అనేది రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఒక బ్లాంక్ ఒకటి ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ ఇది ఏంటిదని అడుగుతాడు అనుకోండి. అడిగినప్పుడు ఈ యొక్క మార్క్ చూసి డైరెక్ట్ మనం ఇంటర్జెక్షన్ అని చెప్పవచ్చు. ఓకేనా? అదే మన నాలెడ్జ్ పరంగానైతే ఇట్లాంటి వర్డ్స్ అయితే ఉంటాయి. ఒక ఫీలింగ్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఓకేనా? ఆ ఫీలింగ్స్, ఆ ఎగ్జాంపుల్స్ ఏంటో మనం తెలుసుకుందాం. లెట్ us begin our topic. ఫస్ట్ ఇంటర్జెక్షన్ లో 8 టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో ఎన్ని టైప్స్? 8 టైప్స్. ఓకేనా? ఒక్కొక్కసారిగా నేర్చుకుందాం మనం. అయితే ఇప్పుడు ఇందులో ఏం నేర్చుకుందామంటే ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ అంటే ఏంటంటే ఇదే ఇక్కడ ఎగ్జాంపుల్. ఇంటర్జెక్షన్ ఆఫ్ జాయ్ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఒక హ్యాపీనే కదా ఎక్స్ప్రెస్ చేసేది. ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి? యా, ఎక్స్క్లమేటరీ మార్క్, హుర్రే, హుర్రే, ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ వా, ఎక్స్క్లమేటరీ మార్క్. అంటే ఈ అన్ని పదాలు చూస్తే ఎట్లా అనిపిస్తుంది మీకు? ఒక హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉండేది ఈ యొక్క ఇంటర్జెక్షన్స్ ఆఫ్ జాయ్. మరి నెక్స్ట్ ఇంకోటి ఏంటిది? ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ సర్ప్రైజ్ అంటే ఏంటంటే సింపుల్. ఒక నీకు వచ్చి వాచ్ లాంటి లేకుంటే ఏదైనా ఆఫర్ చేసిర్రు అనుకో, దాన్ని ఇచ్చిర్రు అనుకో, నీకు తెలియదు కానీ నీకు అది షాక్ అయ్యే లాంటి విశేషాలు చెప్తే అప్పుడు నువ్వు హ్యాపీ ఫీల్ అవుతావు. హ్యాపీ అయితే నువ్వు షాక్ అవుతా ఉంటావు. ఓకేనా? సర్ప్రైజ్గా ఫీల్ అవుతా ఉంటావు. దాన్ని ఇంటర్జెక్షన్స్ ఆఫ్ సర్ప్రైజ్. మరి ఎట్లాంటప్పుడు ఇంగ్లీష్లో ఎట్లా ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తారు చూద్దాం. ఇప్పుడు ఓ, వాట్, ఓ వాట్, వా, 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 వరే వా అని అంటాం కదా. వా, వాట్, వాట్ ఏంటి అని అంటాం కదా తెలుగులో. ఓ, ఓ, ఇది ఇంగ్లీష్లో అవునా అనేది తెలుగులో. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో ఆర్ పెయిన్. ఇది ఏం చేస్తారంటే మన సాడ్ లేదా ఒక సారో, ఒక గ్రీఫ్ ని, గ్రీఫ్ యూజ్ టు ఎక్స్ప్రెస్ ద గ్రీఫ్, సారో ఆర్ పెయిన్. దిస్ ఈజ్ నోన్ యాజ్ ది సారో ఆర్ పెయిన్ ఆఫ్ ఇంటర్జెక్షన్. ఓకేనా? దీనికి ఎగ్జాంపుల్స్ అంటే ఫస్ట్ మనకు గుర్తుకొచ్చే అలాస్, అలాస్ హీ డైడ్. ఓకేనా? అలాస్, ఓ నో, ఓ నో, ఔచ్. ఓకేనా? ఔచ్. ఔచ్ అంటే అబ్బా అని అంటే మనకు కింద ఒకసారి దెబ్బ తాకింది అనుకో, కింద కాలు కాడ అబ్బా అని అంటాం. ఇప్పుడు మన బాడీలో ఎక్కడ దెబ్బ తాకినా కూడా అబ్బా అని అయితే అంటాం కదా. ఔచ్ అని అయితే ఇంగ్లీష్లో అంటారు. ఓకేనా? పాష్. ఓకేనా?
ఇప్పుడు అలాస్ అంటే ఒక బాధని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ఇది అంతా బాధనే. ఇది ఒక్కొక్కసారి చనిపోయిన కాలం ఎక్స్ప్రెస్ చేస్తాం. అలాస్ హి డైడ్. ఓకేనా? నౌ నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్. ఇంటర్జెక్షన్ ఆఫ్ అప్రూవల్ కానీ గ్రీటింగ్ నేర్చుకున్నాం ఫస్ట్, ఈజీ ఉంటుంది. ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. ఇంటర్జెక్షన్ ఆఫ్ గ్రీటింగ్. గ్రీటింగ్ అంటే ఇది ఓకేనా, ఒక ఇంట్రడ్యూసింగ్ చేసుకోవడం. ఓకేనా, ఒక ఇంట్రడ్యూసింగ్ చేసుకోవడం. హలో, హలో అనే మనకు అందరికి అలవాటే. ఓకేనా, మన డైలీ లైఫ్లలో మనం ఇది యూజ్ చేస్తూ ఉంటాం. ఇన్స్టాలో కానీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో మనం ఇది ఈ హలో అనే పదం లేదా హాయ్ అనే పదాలు ఓకేనా ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, హే ఇట్లా ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం ఓకేనా మన డైలీ లైఫ్లో. మరి నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ డిస్గస్ట్. ఇంటర్జెక్షన్ ఆఫ్ డిస్గస్ట్ ఆర్ డిసప్రూవల్. డిసప్రూవల్ ఏం చేస్తారంటే ఒక మన యొక్క డిస్లైక్ ని ఓకేనా మనకు నచ్చది ఆ నచ్చకపోవడం దాన్ని ఎక్స్ప్రెస్ చేసేది ఈ డిస్గస్ట్ ఆర్ డిసప్రూవల్. ఓకేనా, దీన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారు? హౌ కెన్ యూ ఎక్స్ప్రెస్ ద ఫీలింగ్? ఓకేనా, ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాం అనేది మనం చూద్దాం. నౌ లేకుంటే యాక్ యాక్. నెక్స్ట్ యాక్ అట్లా అట్లా అంటాం కదా, ఇది డిస్గస్ట్ ఆర్ డిసప్రూవల్. ఓకేనా, మళ్ళీ ఒకసారి రికాల్ అయితే మళ్ళీ రీక్యాప్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇంటర్జెక్షన్ ఆఫ్ కాలింగ్ అటెన్షన్. కాలింగ్ అటెన్షన్ అంటే మనం పిలిచేది ఉంటాయి కదా, ఇప్పుడు ఒకళ్ళు పిలుస్తూ ఉంటాం, మనం వాళ్ళ యొక్క అటెన్షన్ ని గ్రాస్ప్ చేసేదే ఇది కాలింగ్ అటెన్షన్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇది వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. ఓకేనా, ఇప్పుడు ఈ ఇంటర్జెక్షన్ అంటే ఒక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంది. ఓకేనా, ఒక ఫీలింగ్. ఇప్పుడు నేను చెప్తున్నా క్లాస్ కి ఒక హ్యాపీ మూడ్ లో ఉండి చెప్తున్నా అంటే ఇక్కడ ఇది ఈ జాయ్, ఒక ఈ జాయ్ లో ఉండి నేను చెప్తున్నా. ఓకేనా, ఇవన్నీ నేను పాటిస్తున్నా. ఇది ఒక ఫీలింగ్ తప్ప. ఓకేనా, ఈ యొక్క ఫీలింగ్ తప్ప. నెక్స్ట్ ఈ లాస్ట్ ఇది కూడా కాదనుకోండి. ఓకేనా, నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే ఎయిత్ టైప్ హెజిటేషన్. హెజిటేషన్ ఆర్ డౌట్. మనం ఒక డౌట్ తో చేస్తూ ఉంటాం ఏదైనా, ఒక డౌట్ ని ఎక్స్ప్రెస్ చేసేది ఈ ఇంటర్జెక్షన్స్ ఆఫ్ హెజిటేషన్ ఆర్ డౌట్. ఇప్పుడు అంటే ఎట్లా అంటే ఈ డౌట్ ఉంది, ఇప్పుడు ఎక్కువ శాతం ఇది బాగా ఇన్స్టాలో పాపులర్, అంటే సోషల్ మీడియాలో మనకి ఇది బాగా పాపులర్ అనమాట. ఓకేనా, దీన్ని అందరూ యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇది ఇప్పటి వరకు ఉన్నాయి. ఇప్పుడు నేను దీని గురించి చెప్తాను, ఒకటే నిమిషం. ఇప్పుడు దీని గురించి ఎట్లా అంటే దీన్ని ఎట్లా పిలుస్తాం? లిజన్. హే లిజన్ హియర్ అంటే ఒక కాలింగ్ అడిగి ఒక పిలిచి మనం చెప్తున్నాం అంటే ఒక అటెన్షన్ ని గ్రాస్ప్ చేస్తున్నామా లేదా? అదే హే బాయ్ లిజన్ హియర్, హే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే ఇవన్నీ అవే అటెన్షన్. ఒకళ్ళ అటెన్షన్ ని మనం గ్రాస్ప్ చేసి వాళ్ళకు మంచి బోధించుతాం. మంచి బోధిస్తే మంచినే బోధిస్తూ ఉంటాం. ఓకేనా, ఇప్పుడు పిలుస్తాం, కాలింగ్ అటెన్షన్ చేస్తూ ఉంటాం, కానీ దాన్ని మంచిగా బోధిస్తున్నావా చెడుని బోధిస్తున్నావా తెలియదు. కానీ మనం మంచిగా బోధిస్తున్నాం కాబట్టి హే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు గెట్ మోర్ వీడియోస్ లైక్ గుడ్ వీడియోస్. ఓకే, అంటే మనం మంచి బోధిస్తున్నాం కాబట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ లుక్, ఐఎమ్ టీచింగ్ ద క్లాస్. ఓకే, లుక్, హే వేర్ ఆర్ యూ మ్యాన్, వేర్ ఆర్ యూ సీయింగ్? Hey, where are you seeing? See here, listen here. Okay, look it here, look here. ఇది యూజ్ అవుతా ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు మనం ఒకసారి రికాల్ చేద్దాం. జాయ్ అంటే ఏంటిది? ఒక మంచి హ్యాపీని ఎక్స్ప్రెస్ చేసేది. సర్ప్రైజ్ అంటే ఏంటిది? ఒక మన యొక్క ఫీలింగ్, సడన్ సర్ప్రైజ్ ని ఎక్స్ప్రెస్ చేసేది. ఒక సడన్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసేదే సర్ప్రైజ్. ఈ సారో ఆర్ పెయిన్ ఎక్స్ప్రెస్ చేసేది ఏంటంటే మన ఒక బాధని ఎక్స్ప్రెస్ చేసేది ఇంటర్జెక్షన్ ఆఫ్ సారో ఆర్
పెయిన్ అంట. అలాస్ he died. Oh no, he lost his belongings. Ouch, I getting pain of the legs. Hey, hello friends, this is HK. Hi, how are you? Hey, listen here. నెక్స్ట్ గ్రీటింగ్స్ అంటే మనం ఒకరిని ఇంట్రొడక్షన్ చేసుకుంటాం, ఓకేనా. డిస్గస్ట్ ఆర్ డిస్లైక్ అంటే మన ఒక నచ్చంది కానీ చేస్తా ఉంటాం. యాక్ ఇప్పుడు మనకు కాకరకాయ అంటే కొందరికి చాలా నచ్చదు, దాన్ని ఏం చేస్తా ఉంటాం, యాక్ అనుకుంటే తింటా ఉంటాం. చేదుని ఎక్కువ యాక్ అని అంటాం కదా, యాక్ అని అంటే ఈ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తుంటా. నెక్స్ట్ కాలింగ్ అటెన్షన్తో చెప్పేసిన, హే లిజన్ హియర్, లుక్ ఎట్ హియర్, హే ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ మన హెసిటేషన్ ఆర్ డౌట్ అంటే మనకు పాజ్ అవుతా ఉంటాం. ఇప్పుడు మనం చెప్తా ఉన్నాం, చెప్పేటప్పుడు మధ్యలో ఆగిపోయింది అనుకో, ఆగిపోతాం, ఒక్కొక్కసారి ఆగిపోతా ఉంటాం. ఇప్పుడు నేను చూసిన ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసిన అంటే ఇక్కడ ఈ మైక్ పని చేస్తానే లేదా చూసిన అంటే ఆగి మళ్ళీ మీకు చెప్పిన చూసారా. ఇప్పుడు ఇదే అదే మనం ఆగినాం, ఆ, ఆ, అట్లా ఇవన్నీ హెసిటేషన్ ఆర్ డౌట్, ఓకేనా. లైవ్ ఎగ్జాంపుల్స్ అయితే మీకు చూపించడం జరిగింది. సో ఇది ఇంటర్జెక్షన్ టాపిక్, సో ఇంకా చూస్తే లైక్ చేయలేదు, లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ బెల్ ఐకాన్ అయితే ఆల్ పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే ట్యూన్ అంటిల్ our new video has come.